ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. నూజివీడులో బౌన్సర్లు గస్తీ నడుమ సినిమా సెట్టింగ్లను తలపించేలా బరులను ఏర్పాటు చేశారు. గుండాట, పేకాట కూడా యథేచ్ఛగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా రెండో రోజు యథేచ్ఛగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. నూజివీడులోని మేర్జాపురంలో ప్రస్తుతం మనం ఉన్న ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. భారీ సినిమా సెట్టింగ్ని తలపించే విధంగా కూడా ఇక్కడ కోడి పందాల బరైతే ఏర్పాటు చేశారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధమైనటువంటి సెట్టింగ్ ఉందో ఒక్కసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే సాధారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత పెద్ద బరి ప్రస్తుతం ఇదే. ఆ బరిని మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి చూడొచ్చు. సాధారణంగా ప్రతి బరి వద్ద 2, 3 లేదా 5 బౌన్సర్లు ఉంటారు. కానీ ఇక్కడ 10ల సంఖ్యలో బౌన్సర్లు ఉన్నారంటే ఇది ఎంత పెద్ద బరి అనేది ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ప్రతి వ్యక్తి కూడా ఏదైతే పాస్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎలౌ చేస్తారు, మిగిలిన వాళ్ళని ఎలౌ చేయనిటువంటి పరిస్థితి. ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. కోడి పందాల బరికి సంబంధించి ప్రతి ఒక్కరూ తిలకించే విధంగా కూడా ఇక్కడ భారీ గ్యాలరీ టైపు సినిమా సెట్టింగ్ తలపించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రస్తుతం చూడొచ్చు. గొడవలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. పాసు ఉన్నోళ్ళని మాత్రమే ఎలౌ చేస్తారు, పాసు లేని వాళ్ళని మాత్రం ఎలౌ చేయరు. ఇక్కడ ఎంత గొడవ జరుగుతున్నా కూడా ఇక్కడ దగ్గరకు పోలీసులు కూడా కనిపించరు. అంతే ఆ పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఒకసారి చూడొచ్చు. ప్రతిదీ కూడా పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలౌ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా చూడొచ్చు. భారతీయ సంక్రాంతి సంబరాలు మేర్జాపురం వాలంటీర్ కార్డ్ అంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళందరికీ కొంత ఐడెంటిఫై ఇచ్చారు. మిగిలిన వారిని ఎవరిని కూడా ఎలౌ చేయని పరిస్థితి కనిపిస్తుంది. లోపల కొంతమందిని మాత్రమే ఎలౌ చేస్తారు. మిగిలిన వారి మిగతా గ్యాలరీస్లో మాత్రమే ఉండాలంటే కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసి కోడి పందాలు కూడా స్టార్ట్ అయినాయి. కోట్లాది రూపాయల బెట్టింగ్ కూడా నడుస్తుంది. ఒక్క మీర్జాపురమే కాదు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా బరులైతే వెలిసాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం అటు కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గైపేట, దాంతోపాటు పెడన వీటికి సంబంధించి ప్రతి చోట కూడా మొత్తం బెట్టింగ్లు అయితే జోరుగా చేస్తున్నాయి. మచిలీపట్నం, గుడివాడ సంబంధించి కూడా పెద్ద ఎత్తున పందాల రాయిళ్ళు అయితే మొత్తం పందాలతో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు. ప్రతి గ్యాలరీకి సంబంధించి కూడా ఏ కోళ్ళు అయితే ఉంటాయో వాటి కోళ్ళకి ఆ స్టాండ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కోళ్ళ స్టాండ్లకు సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. డ్యాగ సంబంధించి మిగతాది కాకి, ఇతర ప్రతి కాకి స్టాండ్ అంటే స్టేడియంలో ఎవరైతే క్రికెట్ ఆడితే కనుక స్టేడియంలో నేమ్స్ ఏ విధంగా ఉంటే ప్రస్తుతం వాటికి సంబంధించి కోళ్ళకు కూడా ప్రతి గ్యాలరీ ప్రతి స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ కూర్చోవాలి మొత్తం కూడా వీళ్ళే ఆదేశించే పరిస్థితి. ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ ఒక గ్యాలరీలో మొత్తం కూడా నిండుకున్నటువంటి పరిస్థితి. మొత్తం దీంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం కూడా ఏదైతే పేకాట, గుండాట, మొత్తం జోద క్రీడలు అన్నీ కూడా యథేచ్ఛగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో కూడొచ్చు. నెక్స్ట్ పందానికి సంబంధించి కూడా ఇక్కడ కోళ్ళు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి కోళ్ళు నేరుగా లోపలికి తీసుకెళ్లిన తర్వాత పందాలు నిర్వహిస్తుంటారు. నిన్న ఒక్కరోజే ఒక మేర్జాపురంలోనే దాదాపు 30 కోట్ల పైన పందెం జరిగినట్లు కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అంతకు మించి, ఎందుకంటే కొంతమంది 10,000 వేస్తుంటారు, ₹1,00,000, 10 లక్షలు, దాదాపు 25 లక్షల పైగా కూడా పందెం నడిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ కోళ్ళని ఇక్కడి నుంచి నేరుగా లోపలికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పందాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పందాలు కోట్లాది రూపాయలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పందెం రాయిలు అయితే నెలకొందని చెప్పొచ్చు. సాయితో నరసింహ, బిగ్ టీవీ, మేర్జాపురం.